సినిమాలకి, రాజకీయాలకి, సినిమాలకి, క్రికెట్‌కి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే క్రికెటర్లు, సినిమా యాక్టర్లు నిత్యం రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. ఒకసారి ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు. ఇంకొకసారి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తూ ఉంటారు. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సినిమా యాక్టర్. ఎన్టీ రామారావు సినిమా యాక్టరే. అదేవిధంగా తమిళనాడుకి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా సినిమా యాక్టర్. ఎంజి రామచంద్రన్. తర్వాత జయలలిత కథ వచ్చిందనుకోండి అక్క. సో వీటి అవినాభావ సంబంధం ఉంది. ప్రజలు వాళ్ళంటే క్రేజ్ ఉండటం, వాళ్ళ కోట్లేయటం ఒక భాగం అయితే, మార్పు కోరుకోవటం ఇంకొక భాగంగా కనపడుతుంది. లేటెస్ట్‌గా తమిళనాడు ఫిల్మ్ యాక్టర్, నెంబర్ 1 ఫిల్మ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రీ పోల్ సర్వేలే కాదు, ఎగ్జిట్ పోల్ సర్వేలని అంచనా మించి ఏదో ఒక సర్వే సంస్థ యాక్సెసో, బోక్సిస్ వాళ్ళు తప్పితే అందరూ కూడా విజయ్‌కి 20, 30 సీట్లు వస్తాయన్నారు. ఈ క్రమం కొనసాగింది. చరిష్మా అనేది చాలా ప్రధానమైంది. ఈ ఓటుగా మలుచుకోవటం చాలా రాజకీయ పార్టీలకు అది సాధ్యం కాదు. వామపక్షాలకు అది సాధ్యం కాక సతికిలబడ్డాయి. సో ఇది పరిస్థితి. ఈ తమిళనాడు రాజకీయాలకు వచ్చినప్పుడు కరుణానిధి ఎంజి రామచంద్రకి ఫస్ట్ సినిమాకి ఆయన స్క్రిప్ట్ రాసిండు. వాళ్ళిద్దరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు. తర్వాత స్టాలిన్ సినిమాలు నటించలేదు అట్లా పక్కన పెడితే, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మం మీద తీసుకొస్తుంటాడు. ఉదయనిధి స్టాలిన్ విధి విధానాలు కరెక్టే, బీజేపీ వాళ్ళు వ్యతిరేకించవచ్చు. కానీ సనాతన హైందవ ధర్మం మట్టికి ఓకే. సనాతన ధర్మం అంటే వీళ్ళు ఎటువైపు తీసిపోతున్నారు. మళ్ళీ వరకట్నాలు ఇవ్వాలి. ఒక మొగుడు ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు. బ్రాహ్మణాధిక్యం, లేకపోతే భర్త చనిపోతే చితి మీదకి బతికున్న భార్యని పంపించడం, బాల్య వివాహాలు చేయటం. సనాతన ధర్మం అంటే అదేనండి. అందుకోసం వీ స్టాండ్ ఉదయనిధి స్టాలిన్. మేము హిందువులమే. మీరు మీ జాతులు పుట్టకముందే మేము సాకలవాళ్ళం హిందువులమే. గ్రామ దేవతల దగ్గర నుంచి అన్ని దేవతలకి మేమే కాగడాలు పెడతాం, మేమే మామిడాకులు కడతాం. అన్నిటిల్లో మంచికి శబరికి మేమే ఉండేది. మేమే చెప్తున్నాం కదా, మా జాతులు చెప్తా ఉన్నాయి కదా. అందరికీ సైద్ధాంతికంగా మా శాఖలందరినీ మీరు అడిగితే అందరికీ తెలియకపోవచ్చు. పాపం పని చేసుకునే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అవగాహన ఉన్నది. సో అందుకోసం సినిమాలకి, రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉందనేది చరిత్ర చెప్తా ఉంది. అమితాబ్ బచ్చన్ భార్య కానీ వీళ్ళందరూ కూడా. సో జూనియర్ ఎన్టీఆర్, అటు వస్తే రోజా అక్క, సో ఇంకా ఫిల్మ్ యాక్టర్స్ అటు జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే, టీడీపీ పార్టీలోనే ఇవన్నీ మనకి కనపడతా ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి 70 లక్షల ఓట్లు వచ్చినాయి. ఇంకా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గురించి చెప్పాం. సో ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గ్లామర్ చాలా ఫేమస్. ఆ విధంగా ముందుకు పోవచ్చు. తమిళనాడులో విజయకాంత్, కమల్ హాసన్లు కూడా పార్టీలు పెట్టారు. సక్సెస్ అయ్యారో ఫెయిలియర్ అయితే అట్లా పెడదాం. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ. ఆయన డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి కలిగి ఉంటున్నాడు. కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, జయలలిత, రామకృష్ణ హెగ్డే, పవన్ కళ్యాణ్, చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడా అయ్యాడు. సో ఇవి ఉన్నాయి. ఇంకా చాలామంది సినీ నటులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఏదో రాజకీయ పార్టీకి అనుబంధంగానే క్యాంపెయిన్ పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, ఫిల్మ్ ఇండస్ట్రీకి, రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.